నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో వచ్చిన ఓట్లకు పోలైన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది అన్న ఆరోపణలతో మళ్ళీ రీకౌంటింగ్ కోసం దరఖాస్తులు స్వీకరించిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు మడం తిప్పేసింది, మాట మార్చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఓట్ల తేడా ఉందో పెద్ద ఎత్తున డిపాజిట్ ధరవత్తు తీస్తే అక్కడున్న వీవీప్యాట్లలో వచ్చిన స్లిప్పులు, ఈవీఎంల్లో నమోదైన ఓట్లు ఒకసారి లెక్కిస్తామని, అభ్యంతరాలు ఉంటే తెలపొచ్చని చెప్పిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు తూచనేసింది. వీవీప్యాట్లలో వచ్చిన స్లిప్పులు లెక్క పెట్టాం, ఈవీఎంల మీద డౌట్ ఉంటే మాక్ పోలింగ్ మళ్ళీ నిర్వహిస్తామని ఇప్పుడు చెప్తుంది. వాస్తవానికి ఈ అంశం మీద ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి ప్రభుత్వ యంత్రాంగం కానీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ కానీ స్పందించకపోయినా గౌరవ సుప్రీంకోర్టు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని, అభ్యంతరాలను నివృత్తి చేయాలని పేర్కొనడంతో దరఖాస్తులు స్వీకరించి పెద్ద ఎత్తున చలానాలు లేదా డీడీలు తీసుకున్న ఎన్నికల కమిషన్ ఇప్పుడు కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాం, మీరు ఆ లెక్క ప్రకారం వచ్చిన ఓట్లు వీవీప్యాట్లతో సహా లెక్కిస్తాం అని చెప్తుంది. వాస్తవానికి ఇది ఇంతవరకు వచ్చిన ఆరోపణలకు పరిష్కారమా అంటే ఖచ్చితంగా కాదు. గతంలో జరిగిన ఎన్నికలు అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో వేల కొద్దీ ఓట్లు తేడా వచ్చాయని చెప్తే దీనివల్ల అభ్యర్థుల గెలుపోటములు తలకిందులయ్యాయి. ఇప్పుడు ఆ బూతుల్లో సంబంధించిన వీవీప్యాట్లు తీసి, ఈవీఎంలు తీసి మరోసారి బటన్ నొక్కితే కానీ ఈ లెక్క తెలియదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరికి నచ్చిన ఒక వీవీప్యాట్ను, ఒక ఈవీఎంను లేదా ర్యాండమ్లో ఏదో ఒక ఈవీఎంను తీసుకొచ్చి మాక్ పోలింగ్ నిర్వహించి అన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్తే ఇంతవరకు ఓట్ల తేడా కనిపిస్తున్న అంకె మారిపోతుందా? దీనికి సమాధానం ఎన్నికల కమిషన్ దగ్గర లేదు. కాబట్టి మళ్ళీ కోర్టును ఆశ్రయించడం ఒకటే మార్గంగా కనిపిస్తుంది.